బ్రేకింగ్ న్యూస్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 10 నెలల పసికందును అతి కిరాతకంగా కాలితో తన్ని చంపాడు కసాయి తండ్రి. ఈ ఘటన సుల్తానాబాద్లో చోటు చేసుకుంది. అయితే హరీష్ అనే వ్యక్తికి భవానీ అనే ఆమెతో వివాహం జరిగింది. అయితే వాళ్ళిద్దరికీ కూడా 10 నెలల పాప ఉంది. అయితే హరీష్కు స్థానిక మహిళలతోటి వివాహేతర సంబంధం ఉన్నట్టు గుర్తించిన భార్య అతన్ని ప్రశ్నించింది. ఆ పాపకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్పై చూడొచ్చు. 10 నెలల పసికందు చూడడానికి ఎంతో ముద్దుగా ఉంది. ముక్కు పచ్చలారిని పసికందును పట్టున పెట్టుకున్నాడు కసాయి తండ్రి. అయితే దేవునిపల్లికి చెందిన సేర్ల హరీష్కు అదే గ్రామానికి చెందిన భవానీతో వివాహం జరిగింది. హరీష్ భవానీలకు 10 నెలల పసిపాప ఉంది. స్థానిక మహిళలతో హరీష్ రిలేషన్కు సంబంధించి వివాహేతర సంబంధాన్ని ఆమె ప్రశ్నించడం జరిగింది భార్య భవానీ. దీంతో భార్యతోటి హరీష్ గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ వాగ్వాదం తారాస్థాయికి చేరి ఇద్దరు కూడా కొట్లాటకు దిగిన పరిస్థితి. అయితే ఇదే క్రమంలో తల్లిదండ్రుల వద్దకు పాకుతూ వచ్చింది ఆ చక్కని చిన్నారి. అయితే ఆ పాప పాలిట యమపాసమైందనే చెప్పాలి. పాకుతూ వచ్చిన చిన్నారిని ఆ భార్య మీద కోపంతో హరీష్ కాలితో తన్నాడు. కాలుతో తన్నడంతో చిన్నారి స్పాట్లోనే చనిపోయింది. అయితే భార్యపై కోపంతో పాపను కాలుతో తండ్రి తన్నడం జరిగింది. దీంతో చిన్నారి విష్ణుప్రియ ప్రాణాలు కోల్పోయింది. విష్ణుప్రియ ఇమేజ్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్పై చూడొచ్చు. ఆ పాప ఎంతో చక్కగా ముద్దుగా ఉంది. అటువంటి చిన్నారిని కాలుతో ఎలా తన్నబుద్దైందో మనకు అర్థం కాని పరిస్థితి. అయితే ఆసుపత్రికి ఆ తల్లి భవాని వెంటనే తీసుకెళ్ళింది. పాప ఎంతకీ పాలు తాగకపోవడంతో అనుమానం వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ చిన్నారి విష్ణుప్రియ చనిపోయింది అని చెప్పారు. అయితే ఆ పాప చనిపోయిన విషయం ఎవరికి చెప్పొద్దంటూ కూడా భార్యను బెదిరించాడు. తర్వాత పాప కింద పడి చనిపోయిందంటూ అందరినీ నమ్మించి ఆ పాపను కరణం చేశాడు హరీష్. అయితే తరువాత ఎవరైతే బాధితురాలు ఉందో ఆమె పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేసినప్పుడు పోలీసులు ఫోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే హరీష్ పాప విష్ణుప్రియను చంపాడని పోలీసులకు భార్య ఫిర్యాదు చేయడంతో ఆ పాపను ఎక్కడైతే కరణం చేశారో అక్కడి నుండి ఆ పాప బాడీ తీసుకొచ్చేసి పోస్ట్ మార్టం అధికారులు నిర్వహించిన పరిస్థితి. ప్రజెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో ఆ పాపకు పోస్ట్ మార్టం జరుగుతుంది. ఈ ఘటన అంతా కూడా నవంబర్ 29న జరిగింది. అసలు పాపను ఎందుకు కాలుతో తన్నాల్సి వచ్చింది? ఎంత గొడవ ఉన్నప్పటికీ కూడా అంత చిన్నాన్ని కాలుతో తనబుద్ధి ఎవరికి అవ్వదు. ఎంత కసాయితండో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ విష్ణుప్రియ మృతికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ కరీంనగర్ నుండి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పాప మృతికి గల కారణాలు ఏంటి? భార్య మీద కోపంతో చిన్నాన్ని తనడం ఏంటి? అసలు వాంటెడ్గానే చిన్నాన్ని కొట్టాడా లేకపోతే ఏంటి అన్న వివరాలకు సంబంధించి మనం మరింత సమాచారం శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. అందుకన్నా ముందు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. దానికి సంబంధించిన దృశ్యాలు హరీష్ కావచ్చు, భవానీకి కావచ్చు, ఇద్దరికి సంబంధించిన దృశ్యాలు. వారిద్దరికీ కూడా 10 నెలల చిన్నారి ఉంది. ఆ చిన్నారి పేరు విష్ణుప్రియ. భవానీ అలాగే హరీష్ మధ్య తరచూ కూడా స్థానిక మహిళలతో వివాహేతర సంబంధం ఉన్న కారణంగా తరచుగా కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే హరీష్ స్థానిక మహిళలతోటి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అన్న క్రమంలోనే భార్య అతన్ని ప్రశ్నించడం జరిగింది. తనను ప్రశ్నించిందన్న కోపంతో భార్యతో వాగ్వాదానికి దిగాడు హరీష్. అయితే ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే చిన్నారి అక్కడికి రావడం జరిగింది. పాకుతూ విష్ణుప్రియ అక్కడికి వచ్చింది. అయితే ఆ క్రమంలో ఏదైతే వాళ్ళిద్దరి మధ్య గొడవ కంటిన్యూగా జరుగుతున్న క్రమంలో ఆ చిన్నారి అదే టైంలో అక్కడికి రావడమే ఆ చిన్నారి పాలిట యమపాసమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పాపకి ఏమీ తెలీదు, మంచి చెడు తన తల్లిదండ్రుల దగ్గరకు పాకుతూ వచ్చింది. అదే సమయంలో వాళ్ళు ఈ విధంగా గొడవ పడుతూ ఉన్న క్రమంలో హరీష్ కోపంతో చిన్నారిని కాలుతో చన్నాడు. అసలు చిన్నారికి ఏమైంది? కాలుతో తనగానే చనిపోయిందా ఏంటి అన్న వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి, ఎంత కోపంలో ఉన్నా సరే అటువంటి ఆ పాప బొమ్మ చూస్తే ఆ పాపకు సంబంధించిన పిక్చర్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత క్యూట్గా ఉంది. అంత చిన్నారిని, అంత ముద్దుగొమ్మలా ఉన్న చిన్నారిని ఏ విధంగా తన బుద్ధైంది? ఎంత కోపంలో ఉన్నా సరే ఒక నియంత్రణ అనేది ఉంటుంది కదా. శ్రీనివాస్, దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఇదంతా గొడవకు వివాహేతర సంబంధమే అని చెప్పి అయితే ఇప్పుడు ఆ విషయం బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే చాలా రోజుల నుంచి కూడా వివాహేతర సంబంధాన్ని ఇటు కొనసాగిస్తున్నటువంటి భర్తను ఆ వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించినటువంటి నేపథ్యం లోపల
వాళ్ళిద్దరికి ఆ గొడవ జరుగుతుంది. ఆ గొడవ జరుగుతున్నటువంటి సమయం లోపలనే 10 నెలల చిన్నారి అంబాడుకుంటూ పాకుతూ నేలపైన పాకుతూ వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇక్కడ ఇద్దరు తల్లిదండ్రులు గొడవ పడుతున్నారు అనేటువంటి విషయం అభయం చూపని తెలియని ఆ అమ్మాయి ఆ చిన్నారి ఇటు రావడంతో అదే కోపం లోపల పాపను నేలకేసి కొట్టుకుంటే అంటే ఇప్పుడు నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలము దేవునిపల్లి లోపల ఈ జరిగినటువంటి సంఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతనికి అదే గ్రామానికి చెందినటువంటి భవానితో కొద్ది రోజుల క్రితం వివాహం అయింది. అయితే వారికి విష్ణుప్రియ పాప ప్రస్తుతం 10 నెలల వయసు ఉన్నటువంటి పాప ఇప్పుడు ఇదే పాప నేలకేసి కొట్టడంతో మృతి చెందినటువంటి విషయము బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ గ్రామం లోపల హరీష్ చాలా మందితో కూడా వివాహేతర సంబంధము కలిగి ఉన్నాడు. చాలా సార్లు కూడా ఈ వివాహేతర సంబంధాల గురించి వీరిద్దరికి భార్య భర్తలకు గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్యన వివాహేతర సంబంధాల మీద వాగ్వాదం జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల గత నెల 18వ తేదీ లోపల ఆ ఇంటికి వచ్చినటువంటి ఆ భర్తను ఆ వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించడం కూడా జరిగింది. ఆ ప్రశ్నించేటువంటి సమయం లోపల వీరిద్దరి మధ్య గొడవ మాటల యుద్ధం కాస్త గొడవకు దారితీసినటువంటి నేపథ్యం లోపల అదే సమయం లోపల పాప దగ్గరికి రావడంతో ఆ కోపం పైన ఉన్నటువంటి హరీష్ ఆ పాపను కాలుతో తనడం జరిగింది. అదే విధంగా చేతులతో లేపి ఆ మంచం లోపలికి బాధడం జరిగింది. మంచానికి బాధినటువంటి సందర్భం లోపలనే పాప తర్వాత తల్లి దగ్గర పాలు తాగకపోవడంతో ఆసుపత్రికి తరలించేటువంటి సమయం ఆ పాప మృతి చెందినట్టుగా తెలపడం కూడా జరిగింది. అయితే ఈ విషయము బయట ఎవరికైనా తెలిస్తే ఇటు ఇబ్బందులు అవుతాయని చెప్పి భార్యను ఈ విషయం బయటకు చెప్పద్దు అని చెప్పి అయితే హరీష్ భార్యను బెదిరించాడు. చనిపోయింది అని చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత పాప మంచం పైన నుంచి పడి చనిపోయింది అని చెప్పి అందరిని నమ్మించి తర్వాత అదే గ్రామం లోపల పాపను ఖననం కూడా చేయడం జరిగింది. అయితే ఈ వివాహేతర సంబంధం నేపథ్యం లోపల ఇటీవల వేరే హరీష్ పైన వేరే కేసు నమోదైంది. దీనిపైన పోక్సో చట్టం కింద హరీష్ అరెస్ట్ కావడం కూడా జరిగింది. ఈ క్రమం లోపల తన కూతుర్ని హరీష్ చంపాడని చెప్పి ఇప్పుడు భార్య, ఎందుకంటే వారిద్దరు కలిసి ఉన్నప్పుడు భార్యను చంపేస్తాడు తో భార్య ఎక్కడ కూడా ఈ విషయాన్ని బయటకు పెట్టలేదు. కానీ హరీష్ ఆ పోక్సో చట్టం కేసు నమోదైన తర్వాత జైలుకు వెళ్ళేటువంటి అంటే కేసు నమోదైంది. ఈ విషయం కూడా భార్య తన కూతుర్ని ఇద్దరి మధ్యలో గొడవ జరిగేటువంటి సందర్భం లోపల కూతుర్ని ఇటు తన కాలుతో నెలకెట్టాడు, మంచం పైన ఇసురేసాడు అని చెప్పి ఈ విషయం బయటకు చెప్పినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఈ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఇదే కోణం లోపల కూడా పోలీసులు ఫిర్యాదు కూడా చేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఖననం చేసినటువంటి పాపను ఇటు దేవునిపల్లి లోపల ఆ మృతదేహాన్ని బయటకు తీసి ఆ పోస్ట్ మార్టం అయితే నిర్వహించినటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ వీళ్ళిద్దరు భార్య భర్తల గొడవ మధ్య లోపల చిన్నారి నవ్వుకుంటూ వచ్చేటువంటి సందర్భం లోపలనే పాపను కాలుతో తన్ని ఆ మంచం పైన విసిరేయడం, నేలకేసి కొట్టడంతోనే పాప మృతి చెందినట్టుగా అయితే విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే వివాహిత నేపథ్యంలో చట్టం కింద అరెస్ట్ అయినటువంటి హరీష్ ఇప్పుడు ఆ పాప మృతికి కూడా కారణం అవడంతో మరొక కేసు నమోదు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సుల్తానాబాద్ పోలీసు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో మొత్తంగా పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ దారుణ అమానుష్య ఘటనకు సంబంధించి ఒకసారి పరిశీలిస్తే ఆ చిన్నారి ముక్కుపచ్చలారని చిన్నారి అభం శుభం కూడా తనకి తెలియదు, ఇక్కడ వెళ్ళొద్దు అని కూడా తెలియని చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరు గొడవ పడుతున్న సమయంలో వారి వద్దకు పాకుతూ వచ్చింది. అయితే ఆ చిన్నారిని చూసైనా వాళ్ళు గొడవ ఆపేయాల్సింది, అంతటితో ఆగకుండా వాళ్ళు తండ్రి ఆమెను లాగి కాల్తో తన్ని అతి దారుణంగా ఆమెను మా ప్రతినిధి ఇచ్చిన సమాచారం మేరకు మనకు మద్దతు అర్థమవుతుంది. కాలుతో తన్నడం మాత్రమే కాదు, ఆ చిన్నారిని మంచం మీద విసిరేసి నేలకేసి కొట్టడంతో చిన్నారి చనిపోయిందంటూ కూడా మనకు సమాచారం అందుతుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఈ దారుణ అమానుష ఘటన చోటు చేసుకుంది. ఇంత కసాయితంలో మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అసలు స్థానికులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు ఏమన్నారో ఒకసారి చూద్దాం. చూసుకుంటున్నా
ఈ కాని కాని ఈ కాని కాని ఏం లేదు సార్, మా మనవరాల్ని ఏం చేసినట్ట ఇంట్లో భార్య భర్తలు లొల్లి పెట్టుకున్నారు. లొల్లి పెట్టుకొని మా బిడ్డను కొట్టిన, మా బిడ్డను కొట్టినట్టే మా బిడ్డను కొట్టి మనవరాల దగ్గర మన కింద పడేసి తొక్కిండట. ఎంత వయసు ఉంటుంది? 11 నెలలు. 11 నెలల మీద తొక్కి ఆ తొక్కుతోటి నా బిడ్డను కొడుతుందని చెప్పి అడ్డం మొంగని మళ్ళీ ఒక తను కానీ 2 గాలు బట్టి మంచానికి వేసి కొట్టినాడ. కొట్టిన మొన్న రాత్రి 10 గంటలకు జరిగింది. ఇది మొన్న 18 తారీఖు నాడు జరిగినాక 10 గంటలకు జరిగితే 11 గంటలకు పడుకోపోయారు. 11 చనిపోయినా నాకు ఫోన్ చేసి తీసుకుపోయాను. నా పోడుతుంటే మాడకపోయినా తెల్లటి దానం చేసినాం. మా బిడ్డ ఇవాళ నాకు చెప్పింది ఇట్లా మా ఆయన నాకు కొట్టి చంపిండు అని చెప్పితే పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేయాలి. సార్ దగ్గర కంప్లైంట్ చేయాలి. మీ పేరేంది? నా పేరు ఊర శ్రీనివాస్. మీ బిడ్డ దేనిపల్లి. మీ బిడ్డ పేరేంది? భవాని. ఆయన పేరేంటిది? హరీష్, షేర్ల హరీష్. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన అక్క నా ఊరే. అదే ఊరా? అదే ఊరు. ఎంత పాప వయసు ఎంత ఉంటుంది? 11 నెలలు. 11 నెలలు. ఆమె పేరేంటిది? ఆమె పేరు గుర్తి, అందుకే మేము పెట్టలే, మేము మోలే ఆమె పేరు. సరే, ఇప్పుడు ఏం చేసింది మీరు? మేము కేసు పెడతానికి వచ్చినాం సార్. కేసు పెడతానికి వచ్చినాం. మా మనవరాలు చనిపోయింది అని చెప్పి కేసు పెడతానికి వచ్చినాం. అంటే ఆయన పట్టుకొచ్చిందా? పట్టుకొచ్చారు, లోపల ఉన్నారు. మీ పేరేమన్నారు? నా పేరు ఊర శ్రీనివాస్. రైట్. ఎంత చక్కగా యాక్ట్ చేశాడంటే ఆ బిడ్డను ప్రాణాలు తీసి అనంతరం అక్కడ ఆ పాప మంచం మీద నుంచి కింద పడిపోయి చనిపోయిందంటూ క్రియేట్ చేసేసి ఇక్కడ ఖననం చేసే ప్రాంతంలో కూడా ఎంత చక్కగా నటించాడంటే మనం గమనించవచ్చు. చేసిందంతా తనే చేసి ఏం ఎరగనట్టు తన పాప ప్రాణాలు కోల్పోయినట్టు ఎంత విలువెల్లాడుతున్నట్టు ఆ తండ్రి నటించాడు. ఒక ఇల్లీగల్ రిలేషన్ అనేది ఒక చిన్నారి ప్రాణాన్ని బలికొంది. ఇక్కడ అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఇల్లీగల్ రిలేషన్స్ కారణంగా పెద్దవాళ్ళు మాత్రమే కాదు పిల్లలు కూడా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్కువగా వింటూనే ఉన్నాం. ఇల్లీగల్ రిలేషన్ కారణంగా భార్యను చంపడం, లేకపోతే భర్తను చంపడం, లేకపోతే తండ్రిని చంపడం, తల్లిని చంపడం, కూతుర్ని చంపడం, ఇలాగా చాలా వింటూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చిన్నారి, ముక్కు పచ్చలారని చిన్నారి 10 నెలల పాప, కనీసం ఆ పాపకి ఏది మంచు ఏది చెడు మాటలు కూడా పూర్తిగా వచ్చుండవు. అటువంటి పాపని ఆ తండ్రి ఆ విధంగా ఎలా చేయగలిగాడు? అంత మాత్రమే కాకుండా తన పొరపాటు ఉన్నప్పటికీ కూడా చంపినట్లు ఎవరికి చెప్పొద్దు అని భార్యని బెదిరించి మళ్ళీ అక్కడ ఖననం చేసే ప్రాంతంలో తనకేమీ తెలియనట్టు, పాప మీద ప్రేమ ఉన్నట్టు ఎంత చక్కగా యాక్ట్ చేశాడో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడడం జరిగింది. ఆ చిన్నారి ఫోటో మనం చూస్తేనే ఎంత ముద్దుగా అనిపిస్తుంది. అటువంటి చిన్నారి ప్రాణాలు ఎలా తీయగలిగాడో కూడా మనకి అర్థం కాని పరిస్థితి. అంతటి చిన్నారిని చంపడం మాత్రమే కాకుండా చంపినట్టు ఎవరికి చెప్పొద్దు అని ఒక డ్రామా క్రియేట్ చేసేసాడు. మొత్తంగా మంచం మీద నుంచి కింద పడినట్టు క్రియేట్ చేసి స్థానిక మహిళలతో ఉన్న ఇల్లీగల్ రిలేషన్స్ కోసం తన బిడ్డనే కోల్పోయాడు. అతను బిడ్డ ప్రాణాలు బలిగొన్నాడు. వివాహేతర సంబంధాన్ని భార్య ప్రశ్నించడంతోనే ఆ చిన్నారి ప్రాణాలు పోయినట్టు కూడా మనకి అర్థమవుతుంది. ఇటువంటి ఇల్లీగల్ రిలేషన్స్ కారణంగా ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా చిన్నారి విష్ణుప్రియ తన ప్రాణాలు కోల్పోయింది. తండ్రి కసాయితనం, అలాగే తండ్రికి ఉన్న వివాహేతర సంబంధాలే ఆ చిన్నారి ప్రాణాలు పోయేలా చేశాయి. ఆ తల్లి కూడా ప్రశ్నించింది. ఒకవేళ చిన్నారి వచ్చినప్పుడు తల్లి కూడా కొంచెం టోన్ తగ్గించి నిమదానించి ఉండుంటే చిన్నారి విష్ణుప్రియ ప్రాణాలు పోయేవి కాకుండొచ్చు. బట్ అక్కడ సిచ్యువేషన్లో ఏం జరిగిందో మనకు తెలియనప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ ఆ చిన్నారి ప్రాణాలు ఎవరూ తీసుకురాలేరు. ఆ విషయం ఎవరికి చెప్పొద్దంటూ కూడా భర్త భార్యను బెదిరించిన పరిస్థితి ఆ చిన్నారి పాకుతూ మనం
చూస్తున్నాం ఆ దృశ్యాలు. వాళ్ళ అమ్మమ్మలో నానమ్మ దగ్గర చిన్నారి పాకుతూ ఇప్పుడిప్పుడే నిలబడడానికి కూడా ఆ పాప ట్రై చేస్తూ ఉంది. అటువంటి చిన్నారిని కాళ్ళు పట్టుకొని మంచానికి బాదడానికి అతనికి చేతులు ఎలా వచ్చినాయో ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇల్లీగల్ రిలేషన్ కారణంగా కన్న కూతుర్నే పొట్ట పెట్టుకున్నాడు ఈ కసాయి తండ్రి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో చోటు చేసుకుంది. దేవునిపల్లికి చెందిన సేర్ల హరీష్ అలాగే భవానీకి పుట్టిన 10 ఏళ్ల కుమార్తె విష్ణుప్రియ మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధమే ఈ చిన్నారి విష్ణుప్రియ మృతికి గల ప్రధాన కారణం. సో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే విష్ణుప్రియ మృతికి కారణమైన హత్యకు కారణమైన తండ్రి హరీష్ను కఠినంగా శిక్షించాలంటూ అటు భవానీ తల్లిదండ్రులు అయితే పిఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రజెంట్ హరీష్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు. చూసుకుంటున్నా